ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? లగ్నంలో గురు శుక్రుల యొక్క కలయిక వీరికి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ వారంలో ప్రథమార్థము ద్వితీయార్థంతో చూసుకుంటే ప్రథమార్థంలో కొన్ని విషయాలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, చాలా ఆహ్లాదంగా కూడా ఉంటారు, అసలు పనులన్నీ సజావుగా సాగుతున్నట్టుగా ఉంటాయి. శుక్రవారం అంటే మరుసటి వారంలో వచ్చేటువంటి శుక్ర శనివారాల్లో ఏదో ఒక సంఘటన వీరి మనస్సుని కాస్త కలచివేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయంలో బుధాదిత్య యోగం, దీని వలన ఆస్తులు కానీ ఉమ్మడి ఆస్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన తృతీయ స్థానము ప్రాపర్ కమ్యూనికేట్ చేసేదానికి సహాయం చేస్తుంది. అన్నదమ్ములు అక్క చెల్లెలతో కూడా చాలా బాగా మెసులుకుంటారు. 4వ స్థానం కుజుడు వక్రగతిలో ఉండడం వలన తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి లాభస్థానంలో శనిగ్రహ సంచారము, అలాగే ద్వితీయ లాభస్థానము లేదా ద్వితీయ వ్యయస్థానంగా పరిగణించేటువంటి ఈ యొక్క 9వ స్థానంలో అంటే 10వ స్థానం లాభస్థానంలో శని, అలాగే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. లాభస్థానంలో ఉన్న శని లాభం చేస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే శని అక్కడేం వక్రగతిలో లేడు, లాభంలోనే ఉన్నాడు. రాహు 9వ స్థానంలో ఉండడం వలన పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ గురించి మీ ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది. వారు మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు రీచ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి, ఏ పారాయణం చేస్తే మంచి జరుగుతుంది? మేధా దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటిది ఏదైతే ఉందో వారికి విశేషంగా పిల్లలు బాగా చదువుకునే దానికి శక్తిని ఇచ్చేటువంటి స్తోత్రము. అలాగే వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే కాలభైరవాష్టకము నిత్యము చదవడం వలన కూడా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది.